వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? తిరిగి వచ్చిన వసంతం. చుట్టూ బోరున వర్షం, ఉరుములు మెరుపులతో గాలి వాన. అంత వానలో బయట ఉన్న వాళ్ళే ఇంట్లోకి పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటే ఒక అమ్మాయి పింక్ అండ్ ఎల్లో కలర్ చుడిదార్లో నడి రోడ్డుపై పరిగెడుతూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది. అలా పరిగెడుతున్నప్పుడు కానీ వర్షం చినుకలలో ఆమె కన్నీరు కూడా కలిసిపోయింది. రోడ్డు మొత్తం గుంతలుగా ఉంది. కానీ ఆమెకు అది ఏది లెక్క చేయలేదు. వర్షంలో పరిగెడుతూనే ఉంది. ఆమె జీవితంలో ఆమెకు బాగా కావాల్సింది ఆమె చెయ్యి జారిపోయే క్షణం అది. దాంతోనే ఆమె అన్ని భవబంధాలను వదిలేసి, తన ప్రేమ కోసం తన తాళి కట్టిన భర్తను కూడా వదిలేసి, సమాజం బరితెగించింది అని అనుకున్నా, లేదా బంధాన్ని వదులుకున్న చేతకానిది అని, ఒక పనికిరాని ఆడది అని ఎన్ని మాటలు అనుకున్నా, ఈ క్షణం ఆమె ఇంకో మగాడి కోసం పరిగెడుతుంది. ఆమె పరిగెడుతూ పరిగెడుతూ దాదాపు ఎయిర్పోర్ట్ వరకు పరిగెత్తింది. కానీ ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి అమెరికా వెళ్ళే ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఆమె అంతసేపు పడిన కష్టం వృధా అయిపోయింది. నా చేతులారా నేనే చేసుకున్నా, నేనే నా ప్రేమని వదులుకున్నా అని పిచ్చిదానిలా ఎయిర్పోర్ట్ బయట నేలపై కూలపడి తనని తాను చెంపలు వాగించుకుంటూ ఏడుస్తూనే ఉంది. గట్టిగా ఏడుస్తూనే ఉంది. ఒక్కసారిగా కాలం దాచిన కన్నీళ్ళు జీవితంలోకి, ఆమె గత జీవితంలోకి వెళ్ళిపోయింది. ఉదయం 4 గంటలకు లేచి త్వరగా బయట ముగ్గు వేస్తూ ఉంటే ఆమె ఒంటిపై ఉన్న గాయాలు పచ్చి పుండుల చలికి ఇంకా నొప్పి వస్తూ ఉన్నాయి. మొత్తం వీధంతా చాలా చీకటిగా ఉంది. ఆమెకు భయం వేస్తుంది. ఆమెకేం వయసు ఎక్కువ ఉండదు. ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు. ఆమె చాలా సన్నగా, మొహం మీద దెబ్బలు, తలస్నానం చేసినా కూడా పిచ్చిదానిలా వణికిపోతూ, పనిచేయడానికి కూడా శక్తి లేకపోయినా చేస్తూ ఉంది. అప్పుడే ఇంట్లో నుంచి, ఏంటే అక్కడే ముగ్గేస్తూ కూర్చుంటే మాకు కాఫీ ఎవడిస్తాడు? నీ అమ్మ మొగుడు వస్తాడా? అని వినిపించిన అరుపు. ఆమె కంగారుగా లేచి వెళ్తూ ఉంటే అప్పుడే పేపర్ బాయ్ వచ్చి సైకిల్ బెల్ కొట్టాడు. సైకిల్ బెల్ మోగుతున్న సౌండ్కి వెళుతున్నదల్లా కొంచెం చిరాగ్గా వెనక్కి తిరిగిన ఆమెకు వాడు ఎప్పటిలా కామం కళ్ళతో అలాగే ఆమె వైపు చూశాడు. ఆమె చీదరింపుగా అతని వైపు చూసి పేపర్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన ఆమె అప్పటికే స్నానం చేసింది కాబట్టి దీపం పెట్టేసి దేవుడితో ఆమె బాధలు చెప్తూ, చెప్పినా కూడా నువ్వు వినవు కదా, నువ్వు రాయివే కదా, దేవుడివైనా కూడా నా కష్టాలు తీర్చాల్సిన అవసరం నీకేముంది? నా తల్లి తండ్రి గారాబంగా పెంచారు నన్ను, అలాంటిది ఇలా అని బాధపడుతూ దేవుడితో కూడా ఆమె పూర్తిగా మాట్లాడకముందే తన అత్తయ్య మళ్ళీ తిడుతున్నట్టు వినిపించడంతో భయపడుతూ త్వరగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ ఇవ్వటానికి వాళ్ళ గదుల దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది. అందరూ ఒక్కటే మాట, ఒక్కటే సమాధానం. నీ మొహం చూడడం కూడా మాకిష్టం లేదు. ఏడుపు కొట్ట మొహం ఒకటి ఎప్పట్లానే బయట పెట్టిపో అని అరుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆమె అలా వెళ్ళిపోయిన మరుక్షణం కాఫీ తీసుకున్నారు అందరూ. ఆమె వైపు అసహ్యంగా చూస్తున్నారు. కానీ కాఫీ మాత్రం చాలా బాగా పెట్టింది. ఒక్క ఒక్క కొద్దిగా కూడా వదలకుండా తాగేశారు కాఫీని. ఆ అమ్మాయి వెంటనే ఒక 4 రకాల పచ్చళ్ళు, వాటికి తగ్గట్టు టిఫిన్ చేసి పెట్టేసింది. ఇల్లు చిన్నదే కావచ్చు. ఆ ఇంట్లో అత్తయ్య, మామయ్య మరియు తన భర్త, మరియు భర్త చెల్లెలు, చెల్లెలు భర్త మరియు భర్త తమ్ముడు, తన భార్య,
ఇలా చాలా పెద్ద కుటుంబం వాళ్ళది. ఇల్లంతటికి తను ఒక్కటే ఉదయం లేచిన దగ్గర నుంచి పరిగెడుతూ, పాకులాడుతూ ఉంటుంది. ఒకవేళ తను ఆ రోజు ఇంట్లో పని చెయ్యకపోతే ప్రాణం పోయేలాగా కొడుతుంది తన అత్తయ్య. ఇంట్లో ఉన్న తన మరిది అనుకున్న వాడు కొడుకులా చూసుకుంటుంది ఆ అమ్మాయి. కానీ తల్లిపై కూడా కన్నేసే వెధవ వాడు. ఆడపడుచు అబద్ధాల కోరు. ప్రతిదానికి తను అందంగా ఉంటుంది. తనను అందంగా ఉంటుందని తనను తిట్టడం, కొట్టడం, ఎన్నో మాటలు అనడం ఇలా సాగిపోతూ ఉంది తన జీవితం. తన జీవితం అది ఒక మిడిల్ క్లాస్ ఏరియా. ఎవరి జీవితాలు వాళ్ళవి అన్నట్టే ఉంటారు. కానీ అందరి జీవితాల గురించి ఆరాలు తీస్తూ ఆడవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. ఇంకొంతమంది అమ్మాయిపై జాలిపడితే ఇంకొంతమంది ఆడవాళ్ళు కావాల్సిందే తన అత్తయ్యకు, ఆడపడుచుకు ఇంకా చెప్పి తనని కొడుతూ, తిడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. తన పేరు విద్య. గట్టిగా నోరు తెరిచి నాకు ఇది కావాలి అని కూడా అడగలేదు. అలాంటమ్మాయి తను ఎప్పటిలాగే ఆ రోజు కూడా దేవుడిని కోరుకుంది. నా జీవితం ఎప్పటిలాగే ఇలాగే ఉంటుందా? ఒకరి మీద ఆధారపడుతూ, వాళ్ళ మాటలకు, తిట్లకు అలవాటైపోతూ నా వల్ల కావడం లేదు. చాలా నొప్పిగా ఉంది. అమ్మా, నాన్న లేరు. అనాథనైపోయాను. నాకున్నది ఇక నువ్వే కదా! నీకు కూడా నేనొద్దా? అని దేవుడిని వేడుకుంటూ ఉంది. మళ్ళీ వాళ్ళందరికీ టిఫిన్‌లన్నీ చేసిపెట్టి, ఇంట్లో పనులన్నీ ఒక్కొక్కరు రోజుకి 20 జతలు బట్టలు అవన్నీ ఉతికి, ఆరబెట్టి, ఐరన్ చేసి, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ నైట్‌కి సేమ్ వంట చేయడం. ఇంట్లో పనులన్నీ ఒక్కొక్కటి, ఒక్కటి కూడా వదల్ వదలకుండా అన్నీ చెయ్యాలి. మళ్ళీ తన వద్దకు ఆడపడుచు బాడీ పెయిన్స్ అంటూ, తలనొప్పంటూ, కాళ్ళు నొప్పంటూ నొక్కమని తన ఆడపడుచు నొప్పంటూ ఒళ్ళు నొక్కమని వస్తుంది విద్య దగ్గరికి. అలాగే ఆడపిడుచు పిల్లలు, తన తోడికోడలు పిల్లలు ముగ్గురిని చూసుకోవాలి. ఆడపడుచు పిల్లలు పొగరుబోతులు. తోడికోడలు పైకి మాత్రం కొంచెం కటువుగా మాట్లాడుతుంది. కానీ లోపలికి ఎవ్వరికీ తెలియకుండా విద్యతో బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె విద్యతో బాగా మాట్లాడుతుంది అని తెలిస్తే ఆమెకు కూడా ప్రమాదం. ఆమె పేరు సరిత. విద్య అత్తగారు చాలా తెలివైంది. ఆశపర్రాలు. నమ్మించి మోసం చేయడంలో ఆరితేరింది. ఒకప్పుడు విద్య అమ్మా నాన్న సొంత ఊరిని వదులుకొని ఈ ఊరికొచ్చారు. వాళ్ళ దగ్గర డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు. విద్య అమ్మా నాన్న చనిపోయారు. ఒంటరిదైపోయింది. 17 ఏళ్ల ఆడపిల్ల నడి రోడ్డుపై నిలబడిపోయింది. తనకు అప్పటిదాకా లోకజ్ఞానం కూడా లేదు. అమ్మా నాన్న ఈ రెండే తన ప్రపంచం. కాలేజీకి వెళ్ళడం, ఇంట్లో నాన్న మీద అలగడం, అమ్మతో తిట్లు తినడం ఇది మాత్రమే తన ప్రపంచం. అలాంటి తన జీవితంలోకి, తన ఎదురింట్లోకి విద్య అత్తగారు వాళ్ళు వచ్చి చేరారు. తన అమ్మా నాన్న బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళతో పరిచయం చేసుకున్నారు. ఆ ఇంట్లోనే ఉన్నారు. దాంతో తన పేరు, తన తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరైతే ఎవరూ పట్టించుకోలేదు. తన ఆస్తిపై వాళ్ళ కన్ను పడింది. విద్యను తన పెద్ద కొడుకు రవికిచ్చి పెళ్లి చేశారు. వాడు ఆల్రెడీ ఒకదాన్ని ప్రేమించాడు. కానీ అది వీడి జాయింట్ ఫ్యామిలీని చూసి భయపడి పారిపోయింది. విద్యను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఒక్కరోజు కూడా మనిషిలా ట్రీట్ చేయలేదు వాడు. తనను శారీరకంగా వాడుకుంటూ ఇంట్లో తన అమ్మ, నాన్న, తన చెల్లి ఎంత టార్చర్ చేస్తున్నా రవి ఒక్క మాట కూడా వాళ్ళని ఏమీ అనడు. వాడు కేవలం తాగడం, పేకాటాడడం, వాడి ఫ్రెండ్స్తో తిరగడం. ఆ ఉత్త పోరంబోకు వెధవ. అసలు విద్య అత్తగారు ఆడదిగా ఎలా పుట్టిందో అస్సలు అర్థం కాదు. విద్యకి ఆ బంధాల నుంచి పారిపోవాలి అని అనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళగలదు? తను ధైర్యం చెయ్యలేదు. భయం అని ఒక ముసుగు వేసుకొని, కప్పుకొని, ఏడ్చుకుంటూ ఆ ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంది తను. ఒక్కరు కూడా
ఇంట్లో మనిషిలా చూడరు తనని. అప్పుడప్పుడు ఇంట్లో పనిలే కాకుండా బయట ఎవరైనా ఏదైనా ఫంక్షన్లకు, క్యాటరింగ్లకు ఒక మనిషి కూరగాయలు తరగడానికి లేదా వంటలో హెల్ప్ చేయడానికి కావాలి అంటే డబ్బొస్తాయి కదా, పో అని చెప్పి పంపించేస్తుంది తన అత్తయ్య. ఒక్క నిమిషం కూడా తనని ప్రశాంతంగా బతకనివ్వరు. ఆ రోజు తన వంట చేస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఆమె నడుంపై చెయ్యి వేశాడు తన మరిది అనుకున్న వెధవ కిరణ్ వాడు. చెయ్యి వెయ్యగానే ఆమె ఉలిక్కిపడి అక్కడే వంట చేస్తూ ఉన్న దోసెలు వేయడానికి పై పె- పై స్టవ్‌పై పెనం పెట్టింది. ఒక్క నిమిషం ఏం ఆలోచించలేదు. అది ఎవరు ఏంటి అని వెనక్కి తిరగకుండా ఆ పెనుముని తీసుకొని మొహంపై కొట్టింది. వాడు అరుస్తూ గగ్గోలు పెట్టసాగాడు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. అదును చూసుకొని వాడు విద్య దగ్గరికి వచ్చే ధైర్యం చేశాడు. వాడు కోపంగా మంటకు అరుస్తూ ఎన్ని పదాలు వాడాలో అన్నీ వాడుతూ ఆమెను బూతులు తిడుతున్నాడు. ఆమె మాత్రం కిచెన్లో వాడు అనే మాటలకు నేలపై కూర్చొని మోకాళ్ళలో తల దాస్తూ భయపడి వణికిపోతూ ఉంది. ఒకవేళ ఈ విషయం తన అత్తయ్యకు, ఆడపడుచుకు తెలిస్తే ఏం జరుగుతుంది? నన్ను చంపేస్తారు. తన కొడుకుని నేను ఇలా చేశాను అంటే బ్రతకనిస్తారా? లేదు అని భయపడిపోతుంది విద్య. అప్పుడే తనని దేవతలా కాపాడడానికి కిరణ్ భార్య సరిత వచ్చింది. ఆమె వాడు అరుస్తున్న నొప్పికి అరుస్తున్న వాడికి భుజం మీద చెయ్యి వేసింది. వాడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. సరిత కావాల్సిందే. ఏమైంది కిరణ్? ఏంటి చంపపై ఎర్రగా ఉంది? ఆయన ఎందుకు తనని అంతగా తిడుతున్నావు అని కావాల్సిందే అడిగింది. విద్య భయపడుతుంది అంటే ఈ విధవ ఏదో చేసి ఉంటాడు అని మనసులో అనుకుంది సరిత. భయపడకుండా సరిత తెలివిగా బయటపడకుండా సరిత తెలివిగా అడుగుతుంది. దాంతో కిరణ్ నిజం చెప్తే సరిత చంపేస్తుంది. అందుకని ఏం లేదు, కాఫీ ఇవ్వమంటే ఇవ్వను పో అని చెప్పి పొగరుగా మాట్లాడుతుంది. అందుకే మా అమ్మకు చెప్తాను అన్న, కాఫీ మొహాన కొట్టింది అని అంటూ అందుకే ఎర్రగా అయిపోయింది. ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడం తప్పు అంటే మా అమ్మ వినదు కదా అని కిరణ్ ఆమెను తిడుతూనే బయటికి వెళ్తున్నాడు. సరిత నాకు అర్జెంట్ పని ఉంది అని తప్పించుకున్నాడు. సరిత వెళ్ళిపోతున్న అతడి వైపు అసహ్యంగా చూసి, ఇలాంటి కుక్కను నేనెలా పెళ్లి చేసుకున్నానో, మా అమ్మ నాన్న మాట విని వీడు ఆ రోజు మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కట్నం తీసుకోను అనేసరికి ఆస్తంతా కొడుక్కు పెట్టచ్చు అనే వంకర బుద్ధితో వాళ్ళు కూడా ఈ వెధవకి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మా నాన్నను ఎదిరించలేకపోయాను. కానీ కానీ సరిత చాలా తెలివైంది. అతడిని మార్చుకోవచ్చు అని అనుకుంది. కానీ అత్త ఇంట్లో ఉన్న ఆడపడుచు ఆధిపత్యం చెయ్యాలి అని అనుకున్నారు అత్త ఆడపడుచు తనపై. కానీ సరిత జాబ్ చేస్తుంది. తను ఎవరి మీద ఆధారపడదు. తన కాళ్ళపై తను బ్రతుకుతుంది. కాబట్టి తన భర్త కూడా ఆమె ఎలా చెప్తే అలానే వింటాడు. ఆమె ప్రతి నెల ఇంత అని అంటూ అప్పుడప్పుడు మళ్ళీ అడుగుతూ ఉంటే అప్పుడు కూడా మనీ ఇస్తూ ఉంటుంది. కాబట్టి అతడు ఆమెను అనే ధైర్యం చెయ్యడు. విద్య మాత్రం తను 17 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేయడం వల్ల తను చిన్నప్పటి నుంచే కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటర్తో ఆగిపోయిన తన చదువు తనకు వీటి వల్ల ఏ ఒక్కటి గుర్తు లేకుండా ఒక చీకటిలో మిగిలిపోయింది తను. పాపం వాడు వెళ్ళిపోగానే కింద కూర్చొని ఉన్న విద్య దగ్గరికి సరిత వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగింది. విద్య లేదు అని అనడంతో సరిత విద్యను మెల్లగా లేపి హాల్లో కూర్చోబెట్టి తనకు వాటర్ ఇచ్చి, ఇంకా ఎన్ని రోజులు విద్య ఈ ఇంట్లోనే ఉంటావు? వెళ్ళిపో విద్య, ఏదైనా పని చేసుకొని బ్రతుకు. బయటైనా ఇలా ఇక్కడే వీళ్ళ దగ్గర ఎన్ని కష్టాలు పడతావు అని సరిత అనేసరికి అప్పుడు విద్య కన్నీళ్లతో, అక్క, నిజం చెప్పాలంటే వయసులో సరిత విద్య కన్నా పెద్దది, వరుసలు మాత్రమే తను చిన్నది. కాబట్టి విద్య
తనని అక్క అనే పిలుస్తుంది సరితని. నేను అమ్మా నాన్న కూతురిగా ఇక్కడే చచ్చిపోతే పర్లేదు. ఒకవేళ బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని బ్రతుకుతూ ఉంటే అమ్మా నాన్నకు చెడ్డ పేరు వస్తుందని అత్తయ్య నాతో చాలాసార్లు చెప్పిందక్క. అందుకనే బయటికి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నా. అమ్మా నాన్నకు చెడ్డ పేరు వస్తే నేను బ్రతికుండి కూడా ఏం లాభం అక్క అని తను కన్నీళ్లతో చెప్పేసరికి, సరిత అది నిన్ను ఎక్కడ లాక్ చేయాలో అక్కడే చేస్తుంది. ఇప్పుడు మాత్రం నిన్నేమైనా ఈ ఇంట్లో కూర్చోబెట్టి చూసుకుంటుందా? లేదు కదా. ఏవైనా ఫంక్షన్లకు, క్యాటరింగ్కి, అక్కడికి ఇక్కడికి నిన్ను వంట చేయడానికో లేదా హెల్పర్గానో ఏదో ఒక రకంగా పంపిస్తూనే ఉంది కదా. దానికి ఆ విషయంలో రాదంటనా చెడ్డ పేరు అని ఆమె కోపంగా కసురుకుంటూ అడిగేసరికి విద్య అయోమయంగా మొహం పెట్టి తల కిందికి దించేసింది. సరిత తల కొట్టుకొని, విద్య నువ్వు ఇలా ఉండకు, ఇది నీ జీవితం, గుర్తుపెట్టుకో. ఇప్పటికే 5 సంవత్సరాలు ఇంట్లో పడి నరకం చూస్తున్నావు. ఇంకా ఇక్కడే ఉండాలి అని రాసిపెట్టి ఉంటే అది నీ ఇష్టం అని అంటూ సరిత లేచి వెళ్ళిపోయింది. సరితకు ఎవరి జీవితాల్లో కల్పించుకొని చూసే అలవాటు లేదు. ఎవరిని పెద్దగా పట్టించుకోదు. తనకు తన పని మాత్రమే ముఖ్యం. విద్య ఇంకెంత చెప్పినా వినదు అని అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే రోజు సాయంకాలం అందరూ ఇంట్లో ఉన్నారు. తన భర్త తప్ప. తన భర్త రాలేదు అని విద్య చూస్తూ ఉంది. అప్పుడే ఎదురింటి ముందు, అది ఒక పెద్ద విల్లా కాబట్టి ఆ ఇంటి తగ్గట్టే ఆ ఇంటి ముందు వచ్చి ఆగిన కారు కూడా పడవంతుంది. చాలా పెద్దదిగా బ్లాక్ బెంజ్ కార్. అసలు అంత కాస్ట్లీ కార్ ఆ ఏరియాలోకి వచ్చి ఆగుతుంది అనే ఆలోచన అందరిలో ఒక ఎక్సైట్మెంట్తో ఎవరా అని చూస్తూ ఉన్నారు. అందులోంచి మొదటిగా అతడి వయసు 22 సంవత్సరాలు ఉంటాయనుకుంటా ఒక అబ్బాయి కిందికి దిగాడు. చూడటానికి చాలా సింపుల్గా వైట్ షర్ట్ అండ్ బ్లాక్ కోట్ వేసుకొని చాలా సింపుల్గా ఉన్నా కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. అతడి హెయిర్ కూడా కర్లీగా వైట్ స్కిన్ టోన్తో మెరిసిపోతూ ఉన్నాడు. అతని పేరు ధీరజ్. అప్పుడే డ్రైవర్ కార్ దిగి ఇంకోవైపు కార్ డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడు ఆ కార్లోంచి ఒక వ్యక్తి కిందికి దిగాడు. అతడు బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకొని పిచ్చ హ్యాండ్సమ్గా, ఇందాక మొదట దిగిన ధీరజ్ కన్నా ఇతడు ఇంకా పిచ్చ హ్యాండ్సమ్గా కనిపిస్తూ లైట్గా సూర్యుడు వేడి అతడి మొహానికి తగులుతూ ఉంటే సూర్యుడి కన్నా అతడి మొహం ఇంకా మెరిసిపోతున్నట్టు కనిపించింది. సీరియస్గా అతడి మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. అతడి కళ్ళు కేవలం ఎర్రటి నిప్పు కణికల్లా చాలా కోపంగా కనిపిస్తూ ఉన్నాడు. అతడి మొహం స్పష్టంగా విద్యకు వాళ్ళ ఇంట్లో నుంచి కనిపించింది. ఒక్క క్షణం ఎందుకో అలా చూసింది. ఆమె చూపు అతనికి తగిలినట్టు అనిపించడంతో అటువైపుగా చూశాడు. ఆమె ఇంట్లో ఉన్న కిచెన్ కిటికీ నుంచి అతడి వైపు చూసింది. చాలా స్పష్టంగా ఆ ఇంటి ముందు ఉండటం వల్ల బాగా కనిపిస్తుంది ఆమె రూపం కూడా. ముఖ్యంగా ఆమె కళ్ళు. అతడు ఒక క్షణం పాటు ఆ కళ్ళ వైపు చూసి మళ్ళీ తన తమ్ముడు ధీరు వైపు చూసి, ధీరజ్ వెళ్దామా అన్నాడు. విద్య ఎదురింట్లోకి వాళ్ళు వెళ్ళటం చూసి సంతోషపడింది. ఇన్ని సంవత్సరాలలో ఒక్కరు కూడా ఆ ఇంట్లోకి రాలేదు. తన అమ్మా నాన్న ఆఖరిసారి అదే ఇంట్లో చనిపోయారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు రావాలన్నా భయపడి రాలేదు. ఒకరి తర్వాత ఒకరు పుట్టించిన పుకారు అది. దాని ఇంటి ఓనర్ కూడా అబ్రాడ్లో ఉన్నాడు. నిజం చెప్పాలంటే విద్య అమ్మా నాన్న ఆ ఇంటిని కొనుక్కున్నారు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత విద్య అత్తగారు కావాల్సిందే విద్యతో సంతకాలు పెట్టించుకొని దానిని వేరే అబ్రాడ్లో ఉండే ఒక వ్యక్తికి అమ్మేశారు. వాడు వచ్చేది లేదు, చచ్చేది లేదు అని వాళ్ళ ఉద్దేశం. కానీ విద్యకు బాధ వచ్చినా, కోపం వచ్చినా ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని కోరిక ఆమెకు బలంగా ఉండేది. ఎందుకంటే కొద్ది రోజులు అక్కడ కాలం గడిపినా తనకు
ఊహ తెలిసాక ఉన్న జ్ఞాపకాలు కొన్ని అక్కడే ఉన్నాయి. అందుకోసమని ఆ ఇంట్లోకి ఎప్పటికైనా వెళ్ళే ఛాన్స్ దొరుకుతుంది అని ఒక సంతోషం. తన పనులు తాను చూసుకుంటూ అలా ఆ రోజు సమయం గడిచిపోయింది. ధీరు తన అన్నయ్య శివాంష్‌తో, "అన్నయ్య, మనం మనుషులకు చెప్పాం కదా! ఇల్లు మొత్తం క్లీన్ చేయించమని. చేసేశారా? చేసేసి ఉంటారా?" అని అడిగాడు. ధీరు ఓనర్‌తో మాట్లాడాను. అతడు మొత్తం చేంజ్ చేశాడంట. నేను వస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు అని అందుకోసమే నైట్ టైం చేయించమని చెప్పా. కాబట్టి మనం ఇక్కడున్నట్టు ఎవరికీ తెలియదు అని శివాంష్ అంటూ ఆ ఇంటి వైపు చూశాడు. ఓల్డ్ మోడల్ అయినా నిజం చెప్పాలంటే శివాంష్ వాళ్ళకు ఉన్న డబ్బు ముందు అది చాలా చిన్నది. అయినా కూడా పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ వదిలేసి ఎందుకు ఈ చిన్న కాలనీకి వచ్చి ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు అనే విషయం కథలోకి ముందు ముందు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. అలా లోపలికి వెళ్ళారు. ఎక్కడ అక్కడ అన్నీ నీట్‌గానే ఉన్నాయి. అప్పుడే ఆ ఇంటి ముందు ఉన్న డ్రైవర్ ఎదురింటికి వెళ్ళాడు. అప్పుడే విద్య అత్తగారు సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ విద్యను కాళ్ళొత్తమని చెప్పి ఆవిడ మాత్రం టీవీ చూస్తూనే ఉంది. అప్పుడే ఆ డ్రైవర్ డోర్ కొట్టేసరికి ఎవరా అని తలుపు ఓపెన్‌లో ఉండడంతో అటువైపు చూసింది విద్య అత్తగారు. అప్పుడు అక్కడ ఆ వ్యక్తిని చూసి, "ఎవరయ్యా? ఏం కావాలి?" అని ఒక రకమైన పొగరుతో అడిగింది ఆవిడ. విద్య అత్తగారు. అందుకు ఆ డ్రైవర్ ఏం మాట్లాడకుండా ఆవిడ వైపు వింతగా చూసి, "ఉత్త పొగరుబోతులా ఉంది ఈవిడ" అని మనసులో అనుకున్నా కూడా అవసరం తనది కాబట్టి తప్పక, "మేము ఎదురింట్లోకి వచ్చామండి" అనేసరికి ఆవిడ, "ఓ అవునా? అయితే ఏం చేయమంటారు? వచ్చి హారతి ఇవ్వమంటావా?" అని వెటకారంగా అంది. దానికి ఆ డ్రైవర్, "ఇప్పటికీ ఈవిడికి కొవ్వుతో పాటు బలుపు కూడా ఎక్కువే ఉన్నట్టుంది" అని డ్రైవర్ అనుకుంటూ, "అది కాదండి, మేము ఈరోజే కొత్తగా వచ్చాం. ఇక్కడ మాకు ఎవరూ పెద్దగా తెలియదు. ఇంట్లో వండటానికి, ఇంట్లో పనులన్నీ చెయ్యటానికి మాకొక మనిషి కావాలి" అని చాలా నార్మల్గా అడిగాడు ఆయన. విద్య అత్తగారు మనిషి కావాలి అని అనడంతో ఎదురుగా ఉన్న విద్య కనిపించింది. వెంటనే డ్రైవర్ దగ్గరికి వచ్చి, "ఏంటి, మనిషి కావాలా? ఎంతిస్తారయ్యా ఏంటి?" అని ఆశగా అడిగింది. డ్రైవర్కి అర్థమయ్యింది. దానికి ఆ డ్రైవర్, "అన్ని పనులు చక్కగా చేసి వంట మంచిగా చేసి వండితే చాలండి. సార్ గారు చేసే పనిని బట్టి డబ్బులు బాగా ఇస్తారు" అనేసరికి, "వంటతో ఏం ప్రాబ్లం లేదు. అక్కడుంది చూడు, అది వంట అమృతంలా చేస్తుంది. తిన్నావంటే అలా కరిగిపోతుంది" అని డబ్బు కోసం ఆశగా విద్యను మొదటిసారి పొగుడుతూ చెప్పింది. విద్యకి ఆశ్చర్యంగా అనిపించింది. అంతసేపు తనను అన్ని మాటలు అన్న తన అత్తగారు ఇప్పుడు ఆ డ్రైవర్ ముందు పొగుడుతూ చెప్తూ ఉంటే ఆమెకు ఎన్నోసార్లు తన అత్తగారు కాఫీ తీసుకొని తన మొహాన కొట్టడం, ఇస్తే "నీ మొహంలా ఉంది" అంటూ ఆమె మొహాన వేడివేడి కాఫీ పొయ్యడం, తినే తిండి కూడా బాగోలేదు అంటూ నోట్లోది ఊసేయడం, ఇలా చాలానే చేసింది. అలాంటిది ఇప్పుడు పొగుడుతుంది. విద్యకు తెలుసు తన వంట బాగా చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ వంట బాగా చెయ్యకపోతే తనని ఇంకా టార్చర్ పెడుతుంది. అందుకోసమనే తను బాగా నేర్చుకుంది. ఇప్పుడు పొగుడుతూ ఆ ఇంట్లో పనికి పంపిస్తుంది. ఇంకా ఎంత పని చెయ్యాలి? అస్సలు ఓపిక ఉండడం లేదు. నా వల్ల కాదు భగవంతుడా అని మనసులో బాధపడుకుంటూ నేలపై కూర్చొని ఉన్న తనకు అప్పుడే ఆ డ్రైవర్, 50,000 మా బాబుగారు వంట మనిషికి ఇస్తారు. కాకపోతే తను ఇల్లంతా నీట్‌గా పెట్టుకోవాలి. వంట బాగా ప్రిపేర్ చేయాలి. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తింటారు. 24 అవర్స్ వాళ్ళకు అందుబాటులో ఉండాలి. మాట్లాడకూడదు" అని ఆయన చెప్పేసరికి విద్య అత్తగారు, 50,000 అనే మాట దగ్గరే ఆగిపోయింది. వెంటనే, "అప్పుడే పంపించనా? తనని ఇప్పుడే పంపించనా?
లేదా రేపు పంపించనా అని ఆశగా అడిగింది. డ్రైవర్ కొంచెం చిరాగ్గా చూసి, రేపటి నుంచి రమ్మని చెప్పండి అమ్మా చాలు. తను మీ ఇంట్లో కూడా పనిచేస్తుందా అని ఆయన అడగాల వద్దా అన్నట్టు కొంచెం ఇబ్బందిగా అడుగుతూ ఉంటే, మనిషి రూపంలో తను పని మనిషిలా అనిపించడం లేదు తనని చూస్తుంటే. కానీ ఆమె కట్టుకున్న బట్టలు మరీ దారుణంగా, పని మనుషులు కూడా అంత ఘోరమైన వేసుకోరేమో. పాత కాటన్ చీరలో తన అత్తయ్య వాడి వాడి పాతవైపోయినవి కట్టుకోమని ఇస్తుంది. అందుకే ఆయన అలా అడిగారు. అప్పుడే అక్కడికి వచ్చిన సరిత తను ఈ ఇంటి కోడలు అని అంది. సరితతో ఏదైనా వాళ్ళ అత్తగారు నోరు ఎత్తి మాట్లాడదామన్నా కొంచెం భయపడుతుంది. ఎందుకంటే సరిత నోరు చాలా డేంజర్. తన అత్తయ్య చేసే ప్రతి ఒక్క తప్పు చూసి చూడనట్టు ఉంటుంది. కానీ ఆమెకు తిక్క ఎగిరితే అన్నీ తీసుకెళ్ళి నడి రోడ్డుపై అడిగి పారేస్తుంది. అందుకని ఆమె ఆ ఇంటి కోడలు అని చెప్పినా తన అత్తగారు మూతి తిప్పుకుంటూ అవును అంది. ఆ డ్రైవర్కి మనకెందుకులే వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అని అనిపించి, సరే అయితే ఇల్లు ఇక్కడే కదా అని చెప్పి చీటికి మాటికి ఆ అమ్మాయిని పిలవకూడదు. ఎందుకంటే మా సార్కి డబ్బులు ఎంత ఇస్తారో అలాగే మనిషి కూడా బాగా వర్క్ చేయాలి. కాబట్టి ఇంటికి వస్తే సార్కి ఆయనకి ఇబ్బంది అవుతుంది అని డ్రైవర్ చెప్పేసరికి ఆశ్రిత ఇంకపై ఆశ్రిత ఇంకా భయపడిపోయింది. డ్రైవర్ గారు చెప్తున్నట్టు ఆ ఇంట్లో ఇంక పనులు ఎక్కువ ఉంటాయా అని ఆలోచించింది. మళ్ళీ ఇంకోవైపు సంతోషం, తన తల్లి తండ్రి అదే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఇల్లు మొత్తాన్ని ఒక్కసారైనా చూసి రావాలి అనిపించి సరే అని ఒప్పుకుంది. అప్పుడే ఆ డ్రైవర్ మాట్లాడుతూ, చాలా రోజులైంది, అవసరం లేదు సార్, రోజులేమీ అవసరం లేదు సార్, వాళ్ళు ఇక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉంటారు. అంతవరకు తన పనికి వస్తే చాలు. ఒకవేళ తన పని నచ్చితే ఇంకా ఎక్కువ డబ్బులైనా ఇస్తారు అని ఆ డ్రైవర్ చెప్పేసరికి తన అత్తయ్యకు ఇంకా ఆశ ఎక్కువైపోయింది. దాంతో రేపటి నుంచే వస్తుంది, ఇంకో మనిషిని ఎవరిని మాట్లాడకండి, అయినా ఇక్కడ నేనుండగా వచ్చేంత ధైర్యం ఎవరికి ఉందిలే అని నెమ్మదిగా మనసులో అనుకుంది. ఆ డ్రైవర్ ఆమె బిహేవియర్, ఆమె మాటలు అర్థమై ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, పోనీలే ఆ పిల్ల కొద్ది రోజులైనా ఆ ఇంట్లో పని చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది, కోడలైనా కూడా పని మనిషి కన్నా దారుణంగా ఆ బట్టలున్నాయి పాపం అని విద్య మీద ఒక్క నిమిషం అక్కడ జాలిపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఆ డ్రైవర్ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి కార్ పార్క్ చేసి హాల్లో కూర్చుని ఉన్న ధీరజ్ దగ్గరికి వెళ్ళి, చిన్నబాబు మనిషిని మాట్లాడాను, ఎదురింట్లో ఉందంట, రేపటి నుంచి చెయ్యడానికి వస్తాను అని చెప్పింది, నెలకు 50,000 జీతం మాట్లాడేశాను అని అంటూ, బాబు ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు చాలా స్వార్థపరులాల్లా ఉంది, ఇంటికి ఎదురుగానే ఉంటుంది, ఇంట్లోకి మాత్రం అస్సలు రానివ్వకండి, ముఖ్యంగా శివాంశ్ బాబు దగ్గరికి వెళ్ళనివ్వకండి, బాబుకు కోపం వస్తే చంపేసినా చంపేస్తాడు, అంత విసిగిస్తుంది ఆవిడ, అలాంటి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ లేని ఆవిడని అసలు ఎక్కడా చూడలేదు నేను బాబు, చాలా దారుణంగా మాట్లాడుతుంది అని విద్య అత్తగారి గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ డ్రైవర్. ఇదంతా ధీరజ్ తన అన్నయ్యకు చెప్పాలనుకున్నాడు. పైకి వెళ్దామని లేచేలోపు పైన రైలింగ్ ఆనుకొని శివాంశ్ అంతా వింటూ ఉన్నాడు. ధీరజ్కి తన అన్నయ్య వైపు చూసి జాలేసింది. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా పేపర్ చదువుతూ ఉన్నాడు ధీరజ్ అక్కడే కూర్చొని. ఆ రోజు నైట్ శివాంశ్ బాల్కనీలోకి వచ్చి ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ ఉన్న సమయంలో ఎదురింట్లో అప్పటికే టైం 8 కావడంతో విద్య వాళ్ళకు మొత్తం ఫుడ్ అంతా డైనింగ్ టేబుల్పై పెట్టి అందరూ తినేంతవరకు వాళ్ళకు వడ్డిస్తూ అసలు కాళ్ళకు చక్రాలు ఉన్నాయేమో అన్నట్టు
ఒక్క నిమిషం కూడా కూర్చోవడం లేదు. తిరుగుతూనే ఉంది ఆమె. కాళ్ళు నొప్పులు వచ్చినా కూడా ఆమె ఆగడానికి కూడా వీల్లేదు. వెంటనే వాళ్ళు తినేసి వెళ్ళిపోవడంతో అన్నీ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి పెట్టేసి తనకు తిందామని చూస్తే ఒక్క పిడికెడు కూడా అన్నం కూడా లేదు. ఆమెకు తన మీద తనకే జాలేసింది. కళ్ళలో నీళ్లు పొంగుకొస్తున్నా కనిపించకుండా సింక్లో వేసిన పాత్రలన్నీ నీట్గా కడిగేసి మళ్ళీ నైట్ పడుకునే ముందు ఇల్లంతా శుభ్రం చేసి మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ అన్నీ మడతపెట్టి ఎక్కడివక్కడ సర్దేసి తన ఆడబిడ్డ పిల్లలు నిద్రపోకుండా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళకు సర్ది చెప్పి నిద్రపుచ్చి తర్వాత కడుపు నొప్పి అనిపించడం మొదలయ్యింది. ఆకలికి ఆమె సరిగ్గా తిని ఎన్ని రోజులవుతుందో ఆకలి అని మనసు కేకలు పెడుతున్నా తన వల్ల కావడం లేదు. ఈ బ్రతుకన్నా చచ్చిపోవడం మేలు అని అనిపిస్తుంది. అలా ఆకలి వల్ల నిద్ర రాక ఒక గ్లాస్ వాటర్ తీసుకొని తాగింది. అప్పటికే సమయం 11 అవుతుంది. వాటర్ తాగేసి మెల్లగా నిద్ర ఎలాగో పట్టదు కాబట్టి ఎలాగో మెల్లగా బయటికి వచ్చి ఇంటి ముందు ఉన్న స్టెప్స్పై కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తన ఎదురుగా స్టెప్స్పై ఏదో కవర్ కనిపించింది. ఆమె కొంచెం ఆశ్చర్యంగా భయంగా ఏంటది ఆ కవర్ అని ఓపెన్ చేసింది. అందులో కొన్ని ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి. వాటి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇది ఎవరో తెచ్చిపెట్టారు ఇక్కడ అని అనుకుంటూ టక్కున లేచి ఓపిక లేకపోయినా గేట్ దాకా బయటికి వచ్చి చెక్ చేసింది. మనిషి ఎవరు కనిపించడం లేదు. చీకటిగా ఉంది. గేట్కి కూడా తను ఇందాక కీస్ వేసేసింది. అలాంటిది ఇవి ఎక్కడేవబ్బా అని అనుకుంటూ మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చుంది. అప్పుడే తన కడుపులోంచి లైట్గా శబ్దం రావడంతో అవి తిందామా వద్దా అని ఆలోచిస్తూ అయినా ప్రాణం పోయినా పర్వాలేదు అని నేను అనుకుంటున్నా. అలాంటిది ఒకవేళ ఇది తిన్నా నాకేదైనా కలిపి పెట్టినా కూడా నా ప్రాణం పోతే నాకే పర్లేదు కదా అని ఒక కేర్లెస్నెస్తో వాటిలో ఒక యాపిల్ తీసుకొని మొదటి దాన్ని టేస్ట్ చేసింది. చాలా తియ్యగా చాలా బాగా అనిపించింది. ఎన్ని సంవత్సరాలలో తన పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఒక్క ముద్ద అన్నం కోసం ఎన్నో రోజులు అల్లాడింది ఆమె. అలాంటిది ఇప్పుడు తన ముందు అన్ని ఫ్రూట్స్ చాక్లెట్స్ కనిపించేసరికి సంతోషంగా ఫ్రూట్స్ అంతా తినేసి మళ్ళీ ఆత్రంగా దాంట్లో నుంచి ఒక 2 చాక్లెట్స్ కూడా తీసుకొని తింది. అప్పటికి కానీ ఆమె కడుపుకు కొంచెం ప్రశాంతత దొరకలేదు. హమ్మయ్య అనుకుంటూ మళ్ళీ కొన్ని నీళ్లు తాగి అప్పటికే ఆమె కడుపు కొంచెం నిండేసరికి నిద్ర వచ్చేసింది. అప్పటి వరకు బాల్కనీలోనే ఉన్న చైర్లో కూర్చొని ఆమె చేస్తుందంతా అతడు ల్యాప్టాప్లో సీసీ కెమెరాస్లో చూస్తూ ఆమె రూపాన్ని అతడు చేత్తో తడుముతూ ఉన్నప్పుడే అతడి కంట్లో నీళ్లు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ పరిస్థితికి నేను కూడా ఒక కారణమే అని అనుకుంటూ అలానే అదే చైర్లో కూర్చొని ఆమె నిద్రపోవడంతో అతడి మనసు కూడా కొంచెం శాంతించి నిద్రపోయాడు శివాంష్ కూడా. శివ రూమ్లోకి రాకపోవడంతో ధీరజ్ తన అన్నయ్య ఇంకా రాలేదు, ఏమైందో అని వెతుక్కుంటూ అన్నయ్య గది దగ్గరికి వచ్చాడు. అతడు వచ్చేసరికి తన అన్నయ్య బాల్కనీలో ల్యాప్టాప్లో విద్యను చూస్తూ అలాగే నిద్రపోయాడు. అది చూసి తన అన్నయ్య మొహాన్ని చూసి ఇంకా ఎన్ని రోజులరా, ఇంకో 2-3 డేస్లో తనతో మాట్లాడి ఏ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నావో త్వరగా తీసుకొని వెళ్ళిపోదాం అన్నయ్య. ఇక నీ బాధ ఇన్ని రోజుల కష్టం ఇదేది ఇంక వద్దు అని ధీరజ్ కూడా బాధపడుతూ తన అన్నయ్యకు ఒక బెడ్షీట్ తెచ్చి కప్పి ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు ధీరజ్ ఆ రూమ్ నుంచి బయటికి. ఎప్పటిలానే ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు యథావిధిగా ఆమె లేచేదానికన్నా
ఇంకా ముందే లేచి పనులన్నీ చేసుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే మళ్ళీ ఎదురింట్లో తన అత్తయ్య తనకు పనికి పంపిస్తుంది కాబట్టి, నిజం చెప్పాలంటే తనకు ప్రతిరోజు పనికి వెళ్తున్నప్పుడు ఒక బాధ ఉండేది. కానీ ఈరోజు తన పుట్టింటికి వెళ్తున్న ఫీలింగ్ తనకు కలిగింది. ఎందుకంటే అక్కడ తన అమ్మా నాన్న లేకపోయినా వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. వాటిని ఒక్కసారైనా మళ్ళీ చూడాలి అని చాలా రోజుల నుంచి ఆశ ఆమెది. కానీ ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కుదరలేదు. ఈరోజు మాత్రం వాటన్నింటినీ మళ్ళీ చూసే అవకాశం రావడంతో లోపల మనసులోనే సంతోషపడుతూ, పోనీలే పనికైనా కూడా అక్కడ అమ్మా నాన్న జ్ఞాపకాలు గుర్తులు అలాగే ఉంటాయి. వాటిని తప్పకుండా చూడాలి. వాటన్నింటినీ స్టోర్ రూమ్లో పెట్టించారు అని ఆ ఇల్లు కొనుక్కున్న వ్యక్తి నాతో చెప్పాడు కదా. ఎక్కడో ఒక చోట అమ్మ నాన్నది ఒక్కటే ఒక్కటంటే ఒక్క ఫోటో అయినా దొరికినా తీసుకొచ్చుకోవాలి అని త్వరగా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంది ఆమె. తను గమనించింది ఏంటి అంటే, ఈరోజు ముగ్గు వేయడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వచ్చే పేపర్ వాడు ఈరోజు రాలేదు. వేరే వ్యక్తి వచ్చాడు. వాడు కూడా ముందు వాడిలా కాదు. చాలా మర్యాదగా అమ్మగారు పేపర్ అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం ఆమెకు సంతోషం వేసింది. ఎందుకంటే ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా బయట వాళ్ళు తనతో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటే తను ఏం చెయ్యలేకపోయింది. రోజు ఉదయాన్నే వాడి అసహ్యమైన చూపు ఆమెకు బాధ కలిగించేది. అలా రోజంతా ఏదో ఒక బాధ ఆమె మనసుకు తగులుతూనే ఉండేది. కానీ ఈరోజు ఆమెకు వాడి అసహ్యమైన చూపు కనిపించలేదు. ఎందుకో ఈరోజు చాలా నచ్చేసింది ఆమెకు. చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. తన మనసుకు ఇన్ని రోజులు పడిన బాధలకు కొంచెం ఊరట లభించింది అని ఆమె మనసుకు ఎందుకో పదే అనిపిస్తూనే ఉంది. త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని రెడీ అయ్యింది. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ డైలీ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తన ఆడపడుచు భర్త మరియు సరిత భర్త కలిసి ఎలాగో ఊరి మీద పడి తిరుగుతారు కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయారు. ఇక విద్య భర్త దాదాపు అతడు నెల రోజులుగా ఇంటికి రావడం మానేశాడు. ఎక్కడున్నాడు కూడా తెలియదు. విద్య పట్టించుకోవడం కూడా మానేసింది. ఇంటికి వస్తే భర్త అని చెప్పి 2 ముద్దలు అన్నం పెడుతుంది. వాడికి ఆశ కోరిక కలిగితే ఆమెను శారీరకంగా వాడుకొని వాడి అవసరం తీరిపోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తన అత్తయ్య ఆ వీధిలోని ఆడవాళ్ళతో పగలంతా ముచ్చట్లు చెప్పుకుంటుంది. తన మామగారు ఏదో ఒక చిన్న ప్రైవేట్ ఆఫీస్లో పనికి వెళ్తూ ఉంటాడు. ఏ రోజు సంపాదించిన డబ్బును ఆ రోజే వృధా చేస్తూ ఎచ్చులకు పోతూ ఉంటారు. ఇక సరిత తన జాబ్కి తను వెళ్ళిపోతుంది. ఆ రోజు కూడా తన అత్తయ్య వీధిలో ఉన్న ఆడవాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడానికి వెళుతూ, విద్య నిన్న చెప్పాడు కదా ఆ డ్రైవర్, వెళ్ళి అక్కడ జాగ్రత్తగా పని చేసుకొని శాలరీ ఇప్పించుకొని రా, అడ్వాన్స్ గట్రా ఇస్తారేమో అడుగు, ముఖ్యంగా నీ దరిద్రపు కొట్టు మొహం వేసుకొని నీ జీవిత చరిత్ర వాళ్ళకు చెప్పడానికి ట్రై చేశావే అనుకో, తెలుసు కదా మీ నాన్న పరువుని నీ పరువుని కలిపి నడి రోడ్డుపై పెడతా అని బెదిరించేసరికి విద్య భయపడింది. ఏం మాట్లాడకుండా సరే అని తల ఊపుతూ ఇంట్లో నుంచి ఆవిడ వెళ్ళిపోగానే త్వరగా విద్య ఇంటికి తాళం వేసింది. వేసుకొని అక్కడే ఉన్న పూలకుండీ దగ్గర తాళం చెవి పెట్టేసి ఎదురింటి వైపు అడుగు వేసింది. ఇదంతా పైన బాల్కనీలో నుంచి చూస్తూ ఉన్నాడు శివాంష్. అతడు విద్యను ఉదయం లేచినప్పటి నుంచి ఆమె కాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆగకుండా
చేస్తున్న పనులను చూసి అలా చూస్తూ ఉండిపోతున్నాడు. ఆ తర్వాత విద్య భయపడుతూనే ఆ ఇంటి దగ్గరికి వచ్చింది. వచ్చి మెల్లగా గేట్‌ని ఓపెన్ చేసి తీసుకొని లోపలికి వచ్చింది. అక్కడ కార్‌ని తుడుస్తూ డ్రైవర్ కనిపించాడు. ఆ డ్రైవర్ విద్యను చూసి "వచ్చావా అమ్మా? ఏమో మీ అత్త నిన్ను పంపిస్తుందో పంపించదో అనుకున్నా. పర్లేదే పంపించింది" అంటూ "రా తల్లి లోపల మా పెద్దబాబు, చిన్నబాబు ఉంటారు. వాళ్ళకు ఏం కావాలో చేసి పెట్టు తల్లి చాలు. అంతకు మించి నువ్వు ఏం చేయనవసరం లేదు" అని ఆయన తనతో మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం విద్యకు సంతోషం వేసింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే పని మనిషిని కాబట్టి ఎలా ట్రీట్ చేస్తారో అని అనుకుంది. కానీ మొదట్లోనే ఈయన ఎవరో నాతో మంచిగా మాట్లాడుతున్నారు. ఇలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఉంటే నా పని నేను చేసుకొని వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా అని అనుకుంది. మళ్ళీ ఆయనే మాట్లాడుతూ "మా పెద్దబాబుకి కొంచెం కోపం ఎక్కువమ్మా. కాబట్టి ఆయన ఏమన్నా పట్టించుకోకు" అని ఆ డ్రైవర్ చెప్తూ ఉంటే విద్య కొంచెం ఉలిక్కిపడింది. కోపం ఎక్కువ అని భయపడింది ఒక్క క్షణం. అయినా "ఏం కాదమ్మా నువ్వు భయపడకు. కోపం ఎక్కువే కానీ అనవసరంగా అయితే ఆయన ఏమీ అనరు. నీ పని నువ్వు కరెక్ట్‌గా చేసుకోవాలి" అని డ్రైవర్ మళ్ళీ ధైర్యం చెప్పాడు. ఈసారి విద్య సరే అన్నట్టు తల ఊపి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మానాన్నలతో చిన్నప్పుడు ఆమె గడిపిన జ్ఞాపకాలు, అమ్మ తల దువ్వుతూ ఉంటే తల చిక్కు పట్టిందని అమ్మని దువ్వనివ్వకుండా నాన్న దగ్గరికి వెళ్ళి అలిగి కూర్చోవడం, అమ్మ మీద చాడీలు చెప్పడం, నాన్న గారాబం చేయడం, కొసిరి కొసిరి తినిపించడం అన్నీ గుర్తొచ్చాయి. సన్నగా కంట్లో కన్నీరు, చేతులు కూడా లైట్‌గా షివర్ అవుతున్నాయి. అప్పుడే డ్రైవర్ గారు పిలిచారు. "అమ్మా" అని పిలిచేసరికి డ్రైవర్ గారి వైపు చూసింది విద్య. అప్పుడే అక్కడే సోఫాలో ధీరజ్ కూర్చొని న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ ఉన్నాడు. డ్రైవర్ గారు వచ్చి "అక్కడ ఉంది మా చిన్నబాబు గారమ్మా విద్యకు చెప్పారు ఆయన. మళ్ళీ ఆయన "చిన్నబాబు" అని పిలిచేసరికి ధీరజ్ ఆయన వైపు చూసి "అంకుల్" అంటూ లేచి ఆయన వైపు చూశాడు. ధీరజ్ ఏమైంది? ఏమైంది అంకుల్? ఈమె ఎవరు? అని అడిగాడు ధీరజ్. అలా అడిగేసరికి డ్రైవర్ "తను ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చింది బాబు. వంట పని, ఇంట్లో మీరు ఏ పని చెప్పినా చేస్తుంది. ఈ అమ్మాయి పేరు విద్య. చాలా మంచి అమ్మాయి. మీరు చెప్పిన పని చేస్తుంది. ఇంటికి ఎదురుగానే వీళ్ళు ఉండేది" అని చెప్పాడు ఆ డ్రైవర్. ధీరజ్ విద్య వైపు ఒక్క నిమిషం చూశాడు. విద్య కూడా ధీరజ్‌ను చూసింది. ఎందుకో తెలియదు. ధీరజ్‌ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఆమెకు. డౌట్‌గా, అనుమానంగా చూస్తూ ఉంటే ధీరజ్ కొంచెం ఇబ్బందిగా తల పక్కకు తిప్పుతూ మళ్ళీ ఆమెకు డౌట్ రాకుండా "హలో విద్య, మీరు వంట చేయడానికి వచ్చారా? మేము కొంచెం హెల్తీ ఫుడ్ తింటాం. సలాడ్స్ ఇలాంటివి ఎక్కువగా తింటాం. మీకు ఇవి కుక్ చేయడం వచ్చా? మీకు ఏమి ఇబ్బంది లేదు కదా అవి కుక్ చేయడానికి" అని అనేసరికి ఆమె చిన్న చిరునవ్వుతో లేదు అన్నట్టు తల ఊపింది. "ఓకే అయితే ప్రస్తుతానికైతే మీ జీతం నెలకు ఒక 50,000 దాకా ఇస్తాను. ఓకేనా? పైగా మేము ఇక్కడ జస్ట్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాం. మాకు మీ పని నచ్చితే ఇంకా ఎక్కువైనా ఇస్తాం. మీరేం టెన్షన్ పడనవసరం లేదు. జస్ట్ కుకింగ్ చేస్తే చాలు" అని అతడు చెప్తూ ఉంటే ఆమె ఆశ్చర్యపోయింది. జస్ట్ వంట చేయడానికి మాత్రమే 50,000 అని ఆశ్చర్యపోయింది. కానీ ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే గుండె ఆగిపోయి చచ్చిపోతుందేమో అని మనసులో అనుకుంది మళ్ళీ. విద్య అమాయకమైన మొహంతో ఏం మాట్లాడకుండా సరే అని అంది. ధీరజ్ ఆమె వైపు చూసి కిచెన్ అది ప్రస్తుతానికైతే కాఫీ తీసుకురండి ఓకేనా అన్నాడు నవ్వుతూ. అప్పుడే పైనుంచి శివాంష్ కూడా కిందికి వచ్చాడు. అతడిని చూసింది. ఒక్క క్షణం ఏదో తెలియని ఫీలింగ్ ఆమెకు అలా చూస్తూ ఉండిపోయింది. ఇతడిని ఎక్కడో చూశాను కదా అని అలానే
ఊపిరి ఆపేసి చూస్తుంది. శివాంష్ మెల్లగా కిందికి వచ్చి అక్కడే సోఫాలో కూర్చొని ధీరజ్ వైపు చూసి ఎవరు ఎవరు తను అన్నాడు ఏం తెలియనట్టు. ధీరజ్ మాట్లాడుతూ అన్నయ్య, తన పేరు విద్య, మన ఇంట్లో వంట చేయడానికి డ్రైవర్ అంకుల్ పిలిపించాడంట, వంట చాలా బాగా చేస్తుందంట అని ధీరజ్ చెప్తూ ఉంటే ఓకే అని మాత్రం అన్నాడు శివాంష్. ధీరజ్ విద్య వైపు చూసి విద్య, కాఫీ తీసుకురా అనేసరికి ఆమె కిచెన్లోకి వెళ్ళింది. ధీరజ్ కూడా ఆమె వెంటే వచ్చి ప్రస్తుతానికైతే పాలు, కాఫీ పౌడర్ అవి మాత్రం ఉన్నాయి, కాఫీ పెట్టి అలాగే తర్వాత ఇంట్లోకి ఏమేం కావాలో గ్రోసరీస్ అవన్నీ పేపర్లో రాయిస్తే నేను తెప్పిస్తాను అని అతడు చెప్పేసరికి ఆమె కూడా సరే అని తల ఊపింది. ఆ తర్వాత ఆమె కిచెన్లో ధీరజ్ కాఫీ పౌడర్, పాలు చూపించడంతో కాఫీ పెట్టడం స్టార్ట్ చేసింది విద్య. కిచెన్ గమనిస్తూ పాలు పొయ్యి మీద పెట్టి చూస్తూ ఉంది. తన అమ్మతో అక్కడ అల్లరి చేసింది గుర్తు వచ్చి తన పెదాలపై మాయమైన నవ్వు మళ్ళీ వచ్చి చేరింది. చిన్న స్మైల్తో నవ్వుతూ కాఫీ పెట్టింది. ఆ తర్వాత దాన్ని ట్రేలో పెట్టుకొని 2 కప్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి మొదట అక్కడే సోఫాలో మొదటగా కూర్చొని ఉన్న ధీరజ్కి కప్ ఇచ్చింది. తన పక్కనే శివాంష్ కూడా ఉన్నాడు. కానీ అతడి వైపు చూడలేదు ఆమె. ఎందుకంటే ఇందాకటి నుంచి అతడి వైపు చూడాలి అంటే ఏదో భయం. ఆమె గుండె లోతుల్లో ఏదో తెలియని అలజడి. దాంతో సైలెంట్గా కాఫీ ట్రేని అతడి ముందు పెట్టింది. అలా అందిస్తున్నప్పుడు ఆమె చెయ్యి వణుకుతుంది లైట్గా. అది అతడు గమనించి ఆమె మీద ఎక్కడ కాఫీ పడేసుకుంటుందే అనే భయంతో ఆ కప్ని వెంటనే తీసుకొని అతడు తీసుకున్నాడో లేదో ఆ మరుక్షణం ఆమె కిచెన్లోకి గబా వెళ్ళిపోతూ ఉంటే ధీరజ్ వైపు సైగ చేశాడు శివాంష్. ధీరజ్ వెళ్తున్న ఆమెను విద్య అని పిలిచాడు. ఆమె వెళుతున్నదల్లా వెనక్కి తిరిగి బెదిరే కళ్ళతో ధీరజ్ వైపు చూసేసరికి ధీరజ్, విద్య నువ్వు కూడా కాఫీ తెచ్చుకో అన్నాడు. ఆమె అయ్యో పర్లేదు, నాకు వద్దండి, నేను ఇంటి దగ్గర తాగేశాను అంది. చూడు విద్య, మేము పనివాళ్ళు అనే భేదం చూడం, ఎవరైనా మాతో సమానంగా చూస్తాం. ఇప్పుడు నిన్ను తీసుకొచ్చారు కదా డ్రైవర్ అంకుల్, ఆయన కూడా మాతోనే చాలా సంవత్సరాల నుంచి మా దగ్గరే పనిచేస్తున్నారు. మా ఫ్యామిలీలానే చూస్తాం, మాకు ఎలాంటి ఫార్మాలిటీస్ లేవు. అలాగే మేము నిన్ను కూడా తప్పుగా అనుకోం విద్య, కాబట్టి కాఫీ తెచ్చుకొని తాగు అని ధీరజ్ చెప్పాడు. ఆమె వద్దు అని చెప్పలేకపోతుంది. పైగా శివాంష్ ఆమె వైపు చూసి బ్రతిమిలాడాలా నిన్ను అన్నాడు కొంచెం బేస్ వాయిస్తో. దాంతో ఆమె కొంచెం బెదిరిపోయి ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకొని అక్కడే తాగుదామనుకుంది. కానీ ధీరజ్, విద్య కాఫీ పెట్టుకున్నావు కదా, ఇక్కడ కూర్చుందివురా అని చెప్పి పిలిచేసరికి ఆమె పర్లేదు అని అనాలి అనుకుంది. కానీ మళ్ళీ ఏం మాట్లాడలేక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇద్దరికీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. తర్వాత ధీరజ్ వాళ్ళు కాఫీ తాగుతూ అన్నయ్య, మీటింగ్ ఈరోజు 10:30కి ఉంది, మనం వెళ్ళాలి, అంతలోపు రెడీ అయిపో అని ధీరజ్ తన అన్నయ్యతో చెప్తూ ఉంటే విద్య కప్ చేతుల్లో పట్టుకొని అలాగే ఉంది. ధీరజ్ గమనించి విద్య కాఫీ తాగు, చల్లారిపోతుంది అని ఆమె గుట్కలు మింగుతూ సైలెంట్గా ఉంది. శివాంష్ కల్పించుకొని చూడు విద్య అన్నాడు. ఎందుకో తెలియదు అతడు అలా పిలిచేసరికి ఇంతకుముందు ఇదే పిలుపు ఎప్పుడో ఆమెను ఇలాగే సీరియస్గా కోపంగా ఏదో హక్కుగా పిలిచినట్టు గుర్తు వచ్చి ఏదో అడగాలి అని అనుకుంది. కానీ అడగలేకపోతుంది. అప్పుడే అతడు మళ్ళీ మాట్లాడుతూ నువ్వు ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు, నీకు కావాలనుకున్న ఫుడ్ తినొచ్చు, కావాలనుకున్నట్టు ఉండొచ్చు. కాకపోతే నాకు 24 అవర్స్ ఎప్పుడు ఏ పని ఉంటుందో తెలియదు నీతో. కాబట్టి అక్కడికన్నా నువ్వు ఇక్కడే ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. మీ వాళ్ళతో ముందే చెప్పు, ఎంత మనీ అయినా ఇచ్చేస్తాం, కానీ ఇక్కడ నువ్వు ఉండి తీరాలి
అని అతడు చెప్పాడు. ఆమెకు అర్థం కావడం లేదు. ఇక్కడ పని చేయాలి అంటున్నారు, కానీ ఏ పని అని చెప్పడం లేదు. కేవలం వంట చేయాలి అంటున్నారు, కానీ వంట మాత్రమేనా? ఇక మిగతా పనులు అవి కూడా చేస్తాను అంటూ ఆమె మనసులో అనుకుంటుంది. కానీ అతడు అప్పుడే ఒక బాంబు పేల్చాడు. నువ్వు కేవలం వంట మాత్రమే చేయి. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వంట చేస్తే నాకు నచ్చదు. మేం తినం. పైగా మాకు కొంచెం హైజీన్గా కుక్ చేయాలి. నువ్వు చాలా బాగా వంట చేస్తావంట కదా. ఈ ఏరియా మొత్తం నీ గురించి చెప్పారు. ఎంక్వైరీ కూడా చేయించా. అందుకని మీ అత్తకు అంత మనీ ఇచ్చి నిన్ను హైడ్ చేశా. నీ గురించి చెప్పింది మీ అత్త. మనీ ఎరగా వేస్తే నీ గురించి చెప్పింది. దాంతో మా కుకింగ్ బాగా చేస్తే చాలు. ఇక మిగతా పనులంటావా, వాటికి సపరేట్ మనుషులుంటారు. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ వస్తారు. నువ్వు కేవలం వాళ్ళకి సూపర్వైజ్ చేయాలి. అంతే తప్ప మిగతా పనులు ఏవి నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు అన్నాడు శివాంష్. ఆమె ఆశ్చర్యపోయింది. అసలు ఎవరు వీళ్ళు? వచ్చారు, కూర్చోబెట్టి మరీ జీతం ఇస్తామంటున్నారు. నాకు ఏదో తేడా కొడుతుంది ఇక్కడ అని ఆమె భయపడింది. కానీ ధీరజ్ కల్పించుకొని, అన్నయ్య తనకలా చెప్తే మనం ఏదో అవకాశవాదులం అన్నట్టు, ఏదో చేస్తున్నామన్నట్టు తను భయపడుతుంది అన్నయ్య. అది కాదు విద్య అంటూ ధీరజ్ ముందుకు అడుగు వేసి, అసలేంటంటే అన్నయ్య ఎప్పుడు హెల్త్ మీద కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, కేర్ తీసుకుంటాడు. తనకు కొంచెం హెల్త్ కూడా బాగోలేదు. అందువల్లే ఎవరంటే వాళ్ళు వండితే అన్నయ్యకి ప్రాబ్లం అవుతుంది. అందుకని నువ్వైతే అన్ని విధాల జాగ్రత్తగా చూసుకుంటావు. అవన్నీ అందుకనే నిన్ను అప్రోచ్ అయ్యాము. ముందే నీ గురించి కనుక్కున్నాం. ఇలా చెయ్యడం తప్పే కావచ్చు, కానీ మాది కూడా కొంచెం స్వార్థం ఉంది. నిన్ను ఏదో మభ్యపెట్టో లేదా నీ నుంచి ఏదో ఆశపడో ఇలా చెయ్యలేదు విద్య. మేము ఇక్కడ ఒక నెల రోజులు లేదా 2 నెలల్లో టైం పట్టచ్చు. ఆ కొద్ది రోజులు నువ్వు మాకు ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉండాలి. ఒక ఫ్రెండ్లా మాతో కలిసిపో, అంతే చాలు. మేం నిన్ను ఇబ్బంది పెట్టము. ఇది నీ ఇల్లులాగే ఫీల్ అవ్వు అని ధీరజ్ చెప్తూ ఉంటే ఆమె ఒక్కటే ఆలోచించింది. ఈ కొద్ది రోజులు వీళ్ళు ఉన్నన్ని రోజులైనా నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. పైగా ఈ ఇల్లు కూడా అమ్మా నాన్నలతో గడిపిన జ్ఞాపకాలు ఉన్న ఈ ఇంట్లో. వాటన్నింటినీ నేను ఎలాగైనా చూసుకోవాలి, తీసుకోవాలి. అయినా వీళ్ళే చెప్తున్నారుగా, తప్పుగా ఏమీ అడగలేదు కదా. వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వీళ్ళకు నచ్చిన వంట చేసి పెట్టమన్నారు. నేను చేసే చిన్న పనికి 50,000 డబ్బిస్తామన్నారు. కొద్దిసేపు ప్రశాంతంగా అయినా ఇక్కడ ఉండొచ్చు అని ఆమె మనసులో అనుకుంటూ సరే అని తల ఊపింది. ఆ తర్వాత అప్పటికే ఆమె మొహంలో ఒక చిన్న ప్రశాంతత. ఒక నెలైనా ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడ అని అనుకుంటూ చాలా రోజుల తరువాత కాఫీ తాగడంతో ఆమె మనసు కూడా కొంచెం తేలికపడింది. ఆమెను అలా చూసి శివాంష్ తట్టుకోలేకపోతున్నాడు. నిమిషానికి అతడి ఎమోషన్స్ అతడి గుండెను బరువెక్కించేస్తున్నాయి. ఆమె మొహం వైపు చూశాడు. ఆమె మొహంపై దెబ్బలు, ఆమె వేసుకున్న బట్టలు కూడా ముసలివాళ్ళు వేసుకునే బట్టలు. ఆమె వయసుకి ఆ బట్టలకు పొంతన లేనట్టు. చాలా కోపం వచ్చింది అతడికి. వెంటనే ఆమె వైపు చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. శివాంష్ వెళుతున్న తన అన్నయ్య వైపు చూసి మళ్ళీ విద్య వైపు చూసి, విద్య, నువ్వు ఇందాక నీకు చెప్పా కదా, గ్రోసరీస్ లిస్ట్ రాసి బయట డ్రైవర్ అంకుల్ ఉంటాడు, ఆయనకిచ్చే. ఆ తర్వాత నేను కిందికి వచ్చి ఏం చేయాలో అప్పుడు చెప్తాను, ఓకేనా అని చెప్పి ధీరజ్ తన అన్నయ్య వెనుక పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిన శివాంష్ అతడి గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసి అతడి రూమ్లో ఉన్న ప్రతి ఒక్కటి విసిరి కొట్టేస్తూ కోపంగా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కానీ అది కిందికి మాత్రం ఆమెకు వినిపించడం లేదు. ఎందుకంటే అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి. కానీ
ఆ డోర్ దగ్గరికి వచ్చి వింటే మాత్రం వినిపిస్తుంది. అతడు లోపల గట్టిగా అరుస్తూ, నిన్ను ప్రాణంలా చూసుకోవాలి అనుకున్న చిన్న ముళ్ళు కుచ్చుకుంటూనే తట్టుకోలేకపోయేవాడిని. అలాంటిది ఈరోజు ఎవడెవడో వచ్చి నిన్ను కొడుతున్నా చూస్తూ ఇక్కడ నిల్చుని ఉన్నా. అయినా నా ప్రాణం ఎందుకు పోలేదే? నిన్ను ఇన్ని రోజులు దూరంగా ఉన్నా నీ కోసం నేను రాలేకపోయా. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే నీ దగ్గరికి వచ్చేయాలని ఉంది విద్య. నిన్ను గట్టిగా హత్తుకోవాలని ఉంది. నీ దెబ్బలకు నేను మందునవ్వాలని ఉంది. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా? నేను ఎవరో చెప్తే నన్ను దగ్గరికి రానిస్తావా? నాతో ఉంటావా? విద్య, అందరూ అందరూ ఉన్నా నేను అనాథనైపోయానే. నువ్వు లేక. ప్లీజ్ విద్య, నాతో వచ్చేయ్ అని బాధగా నేలపై కూలబడి ఏడుస్తూ ఉన్నాడు అతడు. ఎప్పుడు ఎవరి కోసం ఇంత డీలా పడిపోతూ లేడు. అలాంటిది ఇప్పుడు డీలా పడిపోతూ ఉంటే, శివాంష్ అంతలా బాధపడుతూ ఉంటే అతడి తమ్ముడు ధీరజ్ చూడలేకపోయాడు. అన్నయ్య, బాధపడుకురా. నువ్విప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు? పెద్దవాళ్ళ వల్ల, గడిచిపోయిన గాయాల వల్ల ఇన్ని రోజులు అవి ముళ్ళులా మన పసి మనసులకు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంకా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఇన్ని రోజులు తన కోసం వెతుకుతూనే ఉన్నావు. పిచ్చివాడిలా వెతికి వెతికి అలసిపోయావు కదరా. ఇకనైనా వదిలేయ్ అన్నయ్య. తనతో కలిసి హ్యాపీగా ఉండాలనే కదా నువ్వు అన్నీ నువ్వు అని బయట నుంచే ధీరజ్ చెప్తూ ఉంటే శివాంష్ కొద్దిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. లేదు, ఇక నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు. తనని నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ ఊబిలోంచి బయటకు తీసుకురావాలి అని లేచి తన కన్నీళ్లను తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత తన అన్నయ్య డోర్ ఓపెన్ చేయగానే ధీరజ్ టెన్షన్ తగ్గించుకుంటూ అన్నయ్య అంటూ అతడి రూంలోకి వచ్చి అతడు పగలగొట్టిన వస్తువుల వైపు చూసి, ఏంటన్నయ్యా ఇది? కోపాన్ని తగ్గించుకో, తను చూస్తే భయపడుతుంది అన్నాడు. శివాంష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ధీరజ్ మాట్లాడుతూ, నువ్వు తన కోసం ఏం చేయగలవో అన్నీ చేస్తున్నావు కదా. తనకు చిన్న బాధ కూడా కలగనివ్వకుండా ఉండటానికి, తనను ఏడిపించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సరైన శిక్షని ఇస్తున్నావు కదా. ఆఖరికి మార్నింగ్ పేపర్ వాడిని కూడా కనిపించకుండా చేశావు. నెల రోజుల నుంచి ఇంటికి రవి కూడా రావడం లేదు. ఆ విషయం కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ వాడు ఎక్కడున్నాడో నీకు మాత్రమే తెలుసు. కనీసం నాకు కూడా చెప్పలేదు. ఏం చేశావన్నయ్య వాడిని అని ధీరజ్ అన్నాడు. దాంతో శివాంష్ కోపంగా, ఇప్పుడు అవన్నీ అనవసరం. నీకు అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ నాతో సమాధైపోవాలి. ఏది నేను విద్యకు చెప్పాలి అనుకోవడం లేదు. కేవలం తన కంట్లో కన్నీళ్లు చూసిన వాళ్ళు ఎవరూ బ్రతకూడదు. నేను తన్ని బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళవచ్చు. అది నాకు చిటికెలో పని. కానీ తను ఒప్పుకోదురా. ఎందుకంటే తన మెడలో వాడు తాళి కట్టాడు. తను భర్తగా వాడిని ఫీల్ అయ్యింది. వాడు ఎంత చెడ్డవాడైనా వాడి ఇంటికి వచ్చి తన అమ్మా నాన్న దగ్గర నుంచి కాపాడుతాడు అని చాలాసార్లు వెయిట్ చేస్తూ ఉండేది ధీరజ్, నా విద్య. కానీ ఒక్కరోజు కూడా వాడు తనకు అండగా నిలబడలేదు. పైగా వాడే తనని చాలా హింసించాడు. పువ్వులా సున్నితంగా పెరిగిన నా విద్యను ఒక్కరోజు కూడా నేను కానీ తన అమ్మా నాన్న కానీ ఒక్క మాట కూడా అని ఎరుగం. అలాంటిది వాడెవర్రా దాన్ని టచ్ చేయడానికి? అది పుట్టగానే నాది అని చెప్పి నేను ఫిక్స్ అయ్యా. అలాంటిది వాడెవడో వచ్చి దాన్ని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఉంటే చూడటానికి చేతకాని దద్దమ్మలా కనిపిస్తున్నానా? అందుకనే వాడికి తగిన శిక్ష నేను వేశా. కానీ ఇంకా మిగతా వాళ్ళు ఇంట్లో అలాగే ఉన్నారు. ఇక విద్య సంగతి అంటావా? తనని ఇక్కడ పెట్టింది తనకు ఒకవైపు ప్రొటెక్షన్ ఇస్తూనే,
వాళ్లకు డబ్బాస చూపిస్తూ కొద్ది కొద్దిగా విద్యను వాళ్లకు దూరం చేస్తాను. అయినా వాళ్ళు చేసిందే కదా టిట్ ఫర్ టాట్. వాళ్ళు మాకు ఏ దిక్కు లేదు అని అంటే ఆ రోజు విద్య నాన్న వాళ్లకు ఆ ఇంటిని వాళ్ళు అక్కడే రెంట్కు ఉన్నారు కాబట్టి ఆ ఇల్లును ఖాళీ చేయమంటూ ఉంటే ఓనర్స్ విద్య నాన్నగారే దయ తలిచి వీళ్ళు చెప్పే అడ్డమైన మాటలు నమ్మి వాళ్లకు ఆ ఇల్లును కొనిచ్చాడు. ఇలా ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మేస్తారు కదా ఆయన. కాబట్టి తన జీవితాన్ని ఇక్కడి దాకా తెచ్చారు. కానీ ఇక ఒకరి కోసం మా జీవితాలని మేం త్యాగం చెయ్యలేం ధీరజ్. నేను ఫిక్స్ అయ్యా. వాళ్ళ వల్ల ఈ 5 సంవత్సరాలు తను కోల్పోయిన జీవితాన్ని తిరిగి నేను ఇస్తాను. అలాగే తను వాళ్ళు పెట్టిన బాధలకు, తను పడిన భయాలకు అట్ ది సేమ్ టైం అదే నరకానికి కూడా రుచి చూపిస్తాను అని రాక్షసంగా అనుకున్నాడు శివాంష్. కానీ విద్య ఇవేమీ తెలియక కిచెన్లో తాను లిస్ట్ అంతా రాసి డ్రైవర్కి ఇప్పించి అందులో ఉన్న సరుకులన్నీ తెప్పించేసింది. ధీరజ్ కిందికి వచ్చి విద్య ఏం చేస్తున్నావు అన్నాడు. ఆమె చిన్న చిరునవ్వుతో అదేం లేదు సార్, డ్రైవర్ బాబాయ్ సరుకులు తెప్పించారు, అవి డబ్బాలలో అన్నీ సర్దుతున్నా అయిపోవచ్చాయి అని ఆమె నవ్వుతూ చెప్తూ ఉంటే అదేంటి నన్ను సార్ అని పిలుస్తున్నావు అన్నాడు. ఆమె అయోమయంగా మరి ఏమని పిలవాలి అని అంది. ఏమైనా తప్పుగా పిలిచిందేమో అని భయంతో. అతడు నవ్వుతూ విద్య నేను కూడా నీ వయసే ఉంటుంది, నాకు కూడా మేబీ నీకన్నా ఉంటే ఒక 2 months 3 months పెద్దవాడినేమో, అంతే తప్ప నన్ను సార్ అంటావేంటి అని నవ్వుతూ అడిగాడు ధీరజ్. ఆమె ఇబ్బందిగా మీరు నాకు జాబ్ ఇచ్చారు, నేను మీ ఇంట్లో పనిచేస్తున్నా, మిమ్మల్ని సార్ అని పిలవడమే మర్యాద అని ఆమె చెప్పేసరికి అతడు కొంచెం చురుగ్గా చూసి చూడు విద్య, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు అలా అనుకోకు, నీది చాలా మంచి మనసు. చాలామంది చెప్పారు నీలాంటి అమ్మాయి మా ఇంట్లో పనికొచ్చింది అని, మేము అనుకోవడం లేదు. మా ఇంట్లో అమ్మాయే వంట చేస్తుంది అని అనుకుంటున్నా. కాబట్టి సరే అయితే నన్ను పేరు పెట్టి పిలుస్తావా అన్నాడు. ఆమె ఒక్క క్షణం భయపడింది. కానీ అతడు చిరునవ్వుతో సరే అలా పిలవద్దులే, భయపడకు, పోనీ అందరూ నన్ను చిన్నబాబు అని పిలుస్తారు, నువ్వు నన్ను చిన్న అని పిలువు, ఓకేనా అన్నాడు నవ్వుతూ. ఆమె ఆశ్చర్యపోయింది. అసలు ఏంటి ఇదంతా ఆమెకు అర్థం కావడం లేదు. ఇంట్లో పనికి వస్తే ఇంత మర్యాద ఇస్తున్నాడు, పైగా పేరు పెట్టి పిలవమంటున్నాడు, అభిమానంగా పలకరిస్తున్నాడు. అతడి మాటల్లో కావచ్చు, చేష్టల్లో కావచ్చు, ఎక్కడ అస్సలు వెకిలితనం అనేదే లేదు. చూపుల్లో కావచ్చు తప్పుడు ఆలోచన లేదు. ఆమె మైండ్ పనిచేయడం మానేసింది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి సరే ఇదే ఫిక్స్ అయిపో, నన్ను చిన్న అని పిలువు, అన్నయ్యను పేరు పెట్టి పిలిచినా పర్లేదు, నాకు కానీ అన్నయ్యకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నయ్యను శివాంష్ అని పిలువు, పిలవడం పెద్దగా అనిపిస్తే శివ అని పిలిచే, అన్నయ్య ఏం పట్టించుకోడు అని ధీరజ్ చాలా జోగ్యల్గా క్యాజువల్గా చెప్తున్నాడు. ఆమెకు పిచ్చెక్కిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడే ఇంతకీ వంటేం చేస్తున్నావు అని అంటూ నువ్వు పక్కకు రా, ఇదిగో ఇక్కడ కూర్చో అంటూ చనువుగా ఆమెని అక్కడే చైర్ని లాగి ఆమె చెయ్యిని పట్టుకొని అక్కడే కుర్చీలో కూర్చోబెట్టాడు. అతడు ఆమె ఏం చేస్తుందో అన్నట్టు చూసి అక్కడ సలాడ్స్ కోసం వెజిటేబుల్స్ పెట్టి ఉంటే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, వాటి వైపు చూసి నీకు తెలుసా విద్య, నేను కుక్ చాలా బాగా చేస్తా, ఎందుకంటే నా వంట ఇంట్లో వాళ్ళకు చాలా ఇష్టం, డైలీ అబ్రాడ్లో నేనే వంట చేస్తా, అన్నయ్య ఒక్కరోజు కూడా నేను వంట చేయకపోతే అస్సలు తినడు, అంత ఇష్టం అన్నయ్యకు కూడా అని విద్యతో కబుర్లు చెప్తూ ఉన్నాడు ధీరజ్. శివాంష్ కిందకి వచ్చి ఆమె అక్కడే చైర్లో కూర్చొని ఉంటే ఆమె వైపు చూశాడు. విద్య ధీరజ్ అక్కడే
కూర్చోబెట్టేసరికి చాలాసార్లు ఆమె లేవడానికి ట్రై చేసింది. కానీ లేచిన ప్రతిసారి ధీరజ్ కావాల్సిందే మొండిగా ఆమెను మళ్ళీ కూర్చోబెడుతున్నాడు. ఆమె ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడికి శివాంష్ వచ్చాడు. భయపడిపోయింది. అతడు ఏమంటాడో, అసలు ఆమెకు మైండ్ పనిచేయడం లేదు. ఇప్పుడు అతడి తమ్ముడి దగ్గర వంట చేయిస్తున్నందుకు నన్ను తిడతాడా లేదా కొడతాడా, అత్తయ్యకు చెప్తాడా, ఇలా ఎన్నో రకాలుగా ఈ రోజుతో ఆమె పని అయిపోయినట్టు 1,00,000 ఆలోచనలు మైండ్ చుట్టూ తిరగడం మొదలయ్యాయి. ఇది ఇవాల్టి స్టోరీ, ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఈ కథ నచ్చితే దీని సెకండ్ పార్ట్ కోసం మెసేజ్ పెట్టండి, మంచి కామెంట్ పెట్టండి. కథ విన్న ప్రతి ఒక్కరూ సెకండ్ పార్ట్ కావాలి అంటూ మెసేజ్ పెడితే, అలాగే చూసిన వెంటనే లైక్ కూడా ఇవ్వండి. 1 అవర్ స్టోరీ కష్టపడి రాశాను కదా, అలాగే హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. మళ్ళీ సెకండ్ అప్డేట్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.